హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు 22 జనవరి 2024 అయోధ్యలో శ్రీ రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఇది ఒక స్పెషల్ వీడియో. స్కాంద పురాణంలో అయోధ్య మధురా మాయా కాశీ కాంచీ అవంతిక పూరి ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక అని ఒక శ్లోకం ఉంది. అంటే అయోధ్య నగరం, మధుర, మాయా అంటే ఈనాటి హరిద్వార్ అంటాం కదా, ఆ హరిద్వార్, తర్వాత కాశీ అంటే వారణాసి, తర్వాత కంచి తమిళనాడులో ఉన్న మన కంచి, తర్వాత అవంతిక. అవంతిక అని అంటే మనకు ఉజ్జయిని ఉంది కదా మహాకాళేశ్వరుడిది, ఆ నగరము. తర్వాత పూరి ఒడిస్సాలోని పూరి, అండ్ ద్వారవతి అంటే ద్వారకా నగరం. ఇవన్నీ ఈ 7 నగరాలు మోక్షదాయక నగరాలు అని చెప్పి స్కాంద పురాణంలో మెన్షన్ చేయడం జరిగిందనమాట. అంటే హిందూ సనాతన ధర్మం ప్రకారము ఎవరైతే ఈ 7 నగరాలను వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళు సందర్శిస్తారో వాళ్లకు మోక్షం లభిస్తుంది, అంటే స్వర్గం లభిస్తుంది అని వాళ్ళ నమ్మకం. అలాంటి స్కాంద పురాణంలో కూడా మొట్టమొదటి సప్త మోక్షదాయక నగరాలలో ఫస్ట్ నగరంగా అయోధ్యనే మెన్షన్ చేశారు అని అంటే హిందూస్కి ఈ అయోధ్య నగరం అనేది ఎంత ఇంపార్టెంట్ రిలీజియస్ ప్లేస్ అనేది మనకు తెలుస్తోంది. కానీ ఈ అయోధ్య నగరం చుట్టూ కొన్ని ఏళ్లుగా ఒక వివాదం అనేది జరుగుతూ వచ్చింది బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్. ఇప్పుడు మనము ఒకసారి ఆ వివాదం ఏంటి, అసలు అది ఎందుకు స్టార్ట్ అయింది, అండ్ ఆ జర్నీ అప్పటి నుండి మొదలైన ఆ వివాదం ఈ రోజు వరకు జరిగిన ఆ జర్నీలో కొన్ని ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అదేంటి అని అంటే ఫస్ట్ మనకి ఈ అయోధ్య అంటే అర్థం ఏంటి అని అంటే యోధులు కూడా గెలవలేనిది అని, అంటే ఇది అన్డిఫీటెడ్ అన్నమాట. అంటే లైక్ ఎవ్వరూ దీన్ని ఓడించలేని నగరము, అంటే శత్రు దుర్భేద్యమైన నగరం అంటారు కదా, అలాంటి నగరం అన్నమాట. అలాంటి అయోధ్యని ఇక్ష్వాకు వంశ రాజులైన త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజులైన దశరథ మహారాజుకు పుట్టిన కొడుకు శ్రీరామచంద్రమూర్తి ఈ అయోధ్యలోనే జన్మించాడు అని చెప్పి హిందూ సనాతన ధర్మం ప్రకారము నమ్ముతూ ఉంటారనమాట. సో ఇప్పుడు అయోధ్యని లార్డ్ రామాస్ బర్త్ ప్లేస్గా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాము. అలాగే అది అక్కడ ఒక చిన్న మందిరాన్ని నిర్మించడం జరిగింది, అండ్ అక్కడ పూజలు కూడా నిర్వహించేవాళ్ళు. కానీ మనం హిస్టరీ ఒకసారి మనం చూసినట్టయితే మిడివల్ ఇండియన్ హిస్టరీ జరుగుతున్న టైంలో ఏం జరిగింది, 1500స్లో ఎప్పుడైతే ముఘల్ డైనాసిటీ రూల్ వచ్చిందో, ముఘల్ డైనాసిటీ ఫౌండర్ అయిన బాబర్ ఉన్నారు కదా, ఆయన ఏం చేశారంటే 1528లో అక్కడ ఉన్నటువంటి శ్రీరామ టెంపుల్ని డిమాలిష్ చేసి దాని ప్లేస్లో ఒక మసీద్ నిర్మించారు అని చెప్పి చెప్తాడనమాట. అయితే ఇది స్వయంగా బాబరే నిర్మించిన మసీద్ కాదు, బాబర్ యొక్క జనరల్ అయిన మీర్ బకీ అనే అతను బాబర్ యొక్క ఆదేశం మేరకి అక్కడ ఒక మసీద్ నిర్మించాడని, సో అక్కడ బాబర్ ఆదేశం మేర నిర్మించాడు కాబట్టి దాన్ని బాబ్రీ మసీద్ అని చెప్పి పిలుస్తూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఈ వివాదం అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇది యాక్చువల్గా రామజన్మభూమి, కానీ రామజన్మభూమి ప్లేస్లో ఉన్న టెంపుల్ని పడగొట్టి దాని ప్లేస్లో బాబ్రీ మసీద్ నిర్మించారు కాబట్టి అప్పటి నుండి ఈ వివాదం అనేది స్టార్ట్ అయిందనమాట. మరి తర్వాత ఏం జరిగింది అని అంటే బాబ్రీ మసీదే కంటిన్యూ అవుతూ వచ్చింది. అయితే మొట్టమొదటిసారిగా మనకి 1853లో ఫస్ట్ టైం ఒక రిలీజియస్ వైలెన్స్ అనేది తలెత్తింది ఈ ప్లేస్లో. ఈ నిర్మోహి అఖాడా అనే గ్రూప్ వాళ్ళు అక్కడ అది రామజన్మభూమి, బాబ్రీ మసీద్ ఉండాల్సిన ప్లేస్ కాదు, ఆ ప్లేస్లో మాకు రాముడు, సీత, లక్ష్మణుడు వీళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి, వాటి మీదే బాబ్రీ మసీద్ నిర్మించారు అని చెప్తూ వాళ్ళు అక్కడ ఎదురు తిరగడం జరిగింది. కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం అయోధ్యలో రిలీజియస్ వైలెన్స్ అనేది ఎప్పుడు జరిగింది అంటే 1853లో మొదలైంది. అప్పటి నుండి ఈ వివాదం అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం జరిగిందనమాట. ఆ తర్వాత ఏమైంది, ఆ వైలెన్స్ జరిగిన తర్వాత 1858లో బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్, అప్పుడు మనం ఇంకా బ్రిటిష్ పాలనలోనే ఉన్నాం కాబట్టి ఇదంతా ప్రీ ఇండిపెండెన్స్ ఎరా కదా, సో అప్పుడు బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసింది అని అంటే అక్కడ హిందూ రిచువల్స్ని ప్రొహిబిట్ చేయడం జరిగింది. అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం అక్కడ పూజలు కానీ ఇట్లాంటివేవి జరగడానికి వీలు లేదు అని చెప్పి బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ దాన్ని ప్రొహిబిట్ చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత ఏమైంది అని అంటే 1885లో మహంత్ రఘువీర్ దాస్, మహంత్ అంటే మనకి నార్త్ ఇండియాలో పూజారులు అలాంటి వాళ్ళని మహంత్ అని చెప్పి పిలుస్తారు కదా, మహంత్ రఘువీర్ దాస్ అనే ఆయన
ఫైజాబాద్ అంటాం కదా, అయోధ్య ఉన్నది ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ అంటాం. ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ కోర్టులో మహంత్ రఘువీర్ దాస్ హీ ఫైల్డ్ ఎ ప్లీ అనమాట. ఏమని అనంటే అది రామజన్మభూమి కాబట్టి అక్కడ బాబ్రీ మసీద్ ప్లేస్లో రామజన్మభూమి ఉన్న ప్లేస్లో బాబ్రీ మసీద్ కట్టడం జరిగింది. కాబట్టి దాని ప్లేస్లో రామజన్మభూమికి సంబంధించి టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలి అని కోరుతూ మహంత్ రఘుబీర్ దాస్ అనే ఆయన ఫర్ ద ఫస్ట్ టైం హీ ఫైల్డ్ ఎ ప్లీ ఇన్ ద ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ కోర్ట్. కానీ ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆ ప్లీని రిజెక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఏమైంది, 1885లో ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆ ప్లీని రిజెక్ట్ చేసినప్పటికీ తర్వాత మళ్ళీ చూడండి 1949 వరకు మనకు పెద్ద చెప్పుకోదగ్గ డెవలప్మెంట్స్ ఏమీ రాలేదు. కానీ 1949లో అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చేసిన 2 ఇయర్స్కి అక్కడ ఆ డిస్ప్యూటెడ్ ఏరియాలోనే బలవంతంగా బాబ్రీ మసీదు ఉన్నదాని పక్కగానే మనకి రాముడిది ఇంకా సీతామాత విగ్రహాలను, రామ్లల్లా ఇంకా సీతామాత విగ్రహాలను పోయి అక్కడ ఆ డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్లోనే అక్కడే ప్రతిష్ఠించడం అనేది జరిగిందనమాట. ఎప్పుడు అంటే 1949లో ఇక్కడ ఏ కోర్టు పెట్టమని కానీ పెట్టుకోవచ్చు అని కానీ చెప్పలేదు. కానీ ఆ డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్లోనే మళ్ళీ వీళ్ళే ఈ నిర్మోహి అఖాడా గ్రూప్ వాళ్ళే వెళ్ళి అక్కడ ప్రతిష్ఠించడం జరిగిందనమాట 1949లో. తర్వాత మళ్ళీ 1950లో ఏమైంది అని అంటే గోపాల సిమ్లా విశారద్ అనే ఆయన మళ్ళీ ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఆ రామ్లల్లా విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికి మేము పూజలు చేసుకోవాలి, అక్కడికి హిందూస్ని అలో చేయండి అని చెప్తూ మళ్ళీ ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు ఈసారి ఏం జరిగింది అని అంటే ఇప్పుడు స్టేట్ ఆ మాస్క్ని కంట్రోల్లోకి తీసుకునింది, అంటే గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకునింది. అండ్ హిందూస్ని కూడా వర్షిప్ చేసుకోవడానికి అలో చేసింది. అంటే ముస్లిమ్స్కి పర్మిషన్ ఇచ్చింది ఇప్పుడు మసీద్లో నమాజ్లు చేసుకోవడానికి, యాజ్ వెల్ యాజ్ అదే డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్లో వీళ్ళు పెట్టినటువంటి ఆ ఐడల్స్కి వర్షిప్ చేసుకునేందుకు, హిందూ రిచువల్స్ని పర్ఫామ్ చేసుకునేందుకు స్టేట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇన్ ద ఇయర్ 1950. ఆ తర్వాత ఏం జరుగుతూ వచ్చింది, ఈ నిర్మోహి అఖాడా వాళ్ళు మొత్తం ఆ సైట్ మొత్తం మాకే పొజిషన్ కావాలి, అక్కడ బాబ్రీ మసీద్ అనేది ఉండకూడదు అని చెప్తూ చాలా పిటిషన్స్ ఫైల్ చేస్తూ రావడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం వక్ఫ్ బోర్డ్ వాళ్ళు, అంటే ముస్లిమ్స్ సున్నీ వక్ఫ్ బోర్డు ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఆ సైట్ మాదే అని చెప్పి మాకే పొజిషన్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు సూట్స్ని ఫైల్ చేస్తూ వస్తున్నారనమాట. అయితే తర్వాత ఏమైంది, 1996లో లోకల్ కోర్ట్ ఏమని ఆర్డర్ చేసింది అని అంటే హిందూ వర్షిపర్స్కి కూడా మొత్తం జనాలను హిందూ వర్షిపర్స్ అందరినీ కూడా లోపలికి అలో చేయొచ్చు అని చెప్పి ఇంతకుముందు చెప్పిన దాన్నే మళ్ళీ అదే కంటిన్యూ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అయితే 1980s నుంచి ఏం జరిగింది అంటే విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ఉంటుంది కదా, వీళ్ళు ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయాలి అక్కడ, ఇట్లా కాదు ఊరికే మమ్మల్ని అలో చేయడం కాదు, అక్కడ రాముడి కోసం అని చెప్పి ఒక గుడి కట్టాలి అని చెప్పి ఒక మూమెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇన్ 1980s బై విశ్వ హిందూ పరిషత్. ఓకే, అప్పుడు ఏం జరిగింది అంటే 1989లో ఈ విహెచ్పి లీడర్సే శిలాన్యాసం అనే దాన్ని పర్ఫామ్ చేశారు అక్కడ. శిలాన్యాసము అంటే ఏంటి అని అంటే మనకు భూమి పూజ చేస్తారు కదా, ఏదన్నా ఒకటి కన్స్ట్రక్ట్ చేసే ముందు కానీ అట్లా భూదేవికి పూజ చేసి అక్కడ ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతుంది కదా, అలాంటిదన్నమాట. శిలాన్యాసంని చేసి అక్కడ ఒక ఫౌండేషన్ స్టోన్ని వేయడం జరిగింది వెరీ అడ్జసెంట్ టు ద డిస్ప్యూటెడ్ సైట్. అక్కడ ఏదైతే అంటే ఇక్కడ హిందూస్ ఇది బాబ్రీ మసీద్ అని వాళ్ళు కాదు, రామజన్మభూమి అని చెప్పి హిందూస్ ఇద్దరు కొట్టుకుంటున్న ఆ సైట్లోనే వీళ్ళు శిలాన్యాసంని పర్ఫామ్ చేశారు ఇన్ ద ఇయర్ 1989. అయితే 1992లో ఫైనల్గా ఏం జరిగింది, ఆన్ December 6th బ్లాక్ డే అని కూడా అంటారు. ఆ రోజు ఏం జరిగింది అంటే యాక్చువల్గా అయోధ్యలో రథయాత్ర నిర్వహిస్తున్న సందర్భంలో ఆ రథయాత్రలో భాగంగా పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ఈ కరసేవకులు అనే హిందూ గ్రూప్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఆ బాబ్రీ మసీద్ మీద పడి దాన్ని మెల్లమెల్లగా మొత్తం బ్రిక్ బై బ్రిక్ డిమాలిషన్ చేసేయడం జరిగిందనమాట. సో 1992లో ఏమైంది, డిమాలిషన్ ఆఫ్ ద మాస్క్. అంటే బాబర్ టైంలో హిందూ టెంపుల్ని డిమాలిషన్ చేసి అక్కడ బాబ్రీ మసీద్ కడితే 1992లో ఇప్పుడు ఆ బాబ్రీ మసీద్ని డిమాలిషన్ చేసేయడం జరిగింది బై కరసేవక్స్. సో ఇది ఇలా జరిగిన తర్వాత ఏం జరిగింది అని అంటే 2005లో మళ్ళీ మనకు మధ్యలో ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది, కానీ అటాకర్సే చనిపోవడం జరిగింది ఆ తర్వాత కౌంటర్ అటాక్లో.
అండ్ 2010లో ఏమైంది అని అంటే అలహాబాద్ హైకోర్టుకు ఈ కేసుని రెఫర్ చేసిన తర్వాత అలహాబాద్ హైకోర్టు ఏమని తీర్పిచ్చింది అని అంటే ఇట్ సజెస్టెడ్ ద ట్రైఫర్కేషన్ ఆఫ్ ద ల్యాండ్. ట్రైఫర్కేషన్ అంటే ముగ్గురికి డివైడ్ చేసిందనమాట అలహాబాద్ హైకోర్టు 2:1 మెజారిటీ తోటి. ఇట్ డిస్ప్యూటెడ్ ద ల్యాండ్ ఇట్ డిస్ట్రిబ్యూటెడ్ ద డిస్ప్యూటెడ్ ఏరియా బిట్వీన్ ఎవరెవరికి మధ్య పంచింది అంటే ఆ సున్నీ వక్ఫ్ బోర్డ్ వాళ్ళకి కొంత, నిర్మోహి అఖాడా గ్రూప్ వాళ్ళకి కొంత, అండ్ రామ్లల్లా దీనికి కొంత అనమాట. సో ఇట్లా ముగ్గురికి ట్రైఫర్కేట్ చేసింది ల్యాండ్ని అలహాబాద్ హైకోర్టు ఇన్ ద ఇయర్ 2010లో. ఓకే, కానీ తర్వాత మళ్ళీ దాని మీద అలా ట్రైఫర్కేట్ చేయకూడదు, మొత్తం మాకే కావాలి పొజిషన్ అని నిర్మోహి అఖాడా వాళ్ళు వెళ్ళారు, రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు వెళ్ళారు, తర్వాత సున్నీ వక్ఫ్ బోర్డ్ వాళ్ళు వెళ్ళారు. ఫైనల్గా ఏం జరిగింది అని అంటే 2018లో సుప్రీంకోర్టుకు ఈ కేసు రెఫరెన్స్కి రావడం జరిగింది. అయితే మీన్వైల్ అంతకన్నా ముందుగానే ఏం జరిగింది, 2017లో సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే ఇది అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ కోసం ట్రై చేయమని చెప్పిందనమాట. అంటే కోర్టులో కాకుండా బయట అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ అంటాం కదా, అలా చేసుకోవడానికి వీలవుతుందేమో ట్రై చేయమని చెప్పినా కానీ అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ ఫైనల్ అవ్వలేదు, ఎందుకంటే ఎవరూ ఒప్పుకోలేదన్నమాట చెప్తున్న దానికి. సో కాబట్టి అది కుదరలేదు. ఫైనల్గా ఏమైంది అని అంటే సుప్రీంకోర్టు ఒక 5 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ని కన్స్టిట్యూట్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ 2019. అయితే 2019 జాన్వరిలో ఈ 5 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ వాస్ హెడెడ్ బై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అనమాట. ఆయన కేసుని హియరింగ్కి తీసుకోవడం జరిగింది. ఫైనల్గా November 9th, 2019 సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ వర్డిక్ట్ని డెలివర్ చేసింది, ఎండింగ్ ఆల్మోస్ట్ 70-year డిస్ప్యూట్. ఏమని ఆర్డర్ చేసింది సుప్రీంకోర్టు, ల్యాండ్ మస్ట్ బీ హ్యాండెడ్ ఓవర్ టు శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. అంటే రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కి 2.77 acres ఆఫ్ ల్యాండ్ని ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు వర్డిక్ట్ చెప్పింది. అండ్ దాంతోపాటు ఇంకేమని చెప్పింది, అక్కడ ఇట్ మస్ట్ బీ హ్యాండెడ్ ఓవర్ టు ద రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ 2.77 acresని. అండ్ దాంతోపాటు 5 acresని వచ్చేసి ముస్లిమ్స్కి ఇవ్వాలి టు బిల్డ్ ఏ మాస్క్. నియర్ బై ఒక విలేజ్ ఉంది, దన్నీపూర్ విలేజ్ అని, అక్కడ ముస్లిమ్స్కి మాస్క్ కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పి 5 ఎకరాల ల్యాండ్ని ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది 2019 November 9th ఇచ్చినటువంటి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. ఇలా ఇచ్చిన తర్వాత 2020లో గవర్నమెంట్ టెంపుల్ కన్స్ట్రక్షన్కి ఒక ప్లాన్ని అప్రూవ్ చేసింది. అండ్ ల్యాండ్ వాజ్ అలొకేటెడ్ టు న్యూ మాస్క్ ఇన్ దన్నీపూర్ విలేజ్. మాస్క్కి కూడా ల్యాండ్ని అలొకేట్ చేయడం జరిగింది. ఫైనల్గా 2022లో ప్లాన్ అప్రూవ్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ మొదలైంది శ్రీరామ జన్మభూమి టెంపుల్. అండ్ ఫైనల్గా ఈరోజు 2024 January 22nd మనము కాన్సక్రేషన్ సెరమనీని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అంటే ప్రాణప్రతిష్ఠ, శ్రీరామ లల్లాని ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారనమాట. 5 years old చైల్డ్గా శ్రీరాముడిని అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇచ్చింది అని అన్నాం కదా, ఏమని, ల్యాండ్ని శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కి ఇవ్వాలి అని చెప్పి. అయితే ఈ 5 జడ్జ్ బెంచ్ ఏదైతే కన్స్టిట్యూట్ చేయబడిందో అక్కడ అక్కడ ఏం జరిగింది అంటే యాక్చువల్గా ఇన్నేళ్లుగా ఏం జరిగింది, దెర్ వాజ్ ఎ కొనండ్రమ్ బిట్వీన్ ద ఫెయిత్, ఫ్యాక్ట్ అండ్ ఆల్సో ఫిక్షన్. సో ఇప్పుడు అది ఒక ఫెయిత్కి సంబంధించిందా లేదా అది నిజంగానే ఒక ఫ్యాక్టా లేదా ఫిక్షనా అని చెప్పి వీళ్ళు డిసైడ్ చేయడానికి ఆల్మోస్ట్ ఈ 5 జడ్జెస్ కూడా టైం ట్రావెల్ చేశారు అని చెప్పచ్చు టు 300 BC. ఎందుకంటే అసలు ఈ ల్యాండ్ అనేది హిందూస్కి సంబంధించింది అని వీళ్ళు కేటగారికల్గా ఎట్లా డిసైడ్ చేయగలిగారు వీళ్ళు అంటే, ఒకసారి మనము 1045 pages జడ్జ్మెంట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆన్ November 9th, 2019. సో దాంట్లో ఏమని తెలుస్తుంది, దాని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అని అంటే సుప్రీంకోర్ట్ ఇట్ డస్ నాట్ డిసైడ్ ద టైటిల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఫెయిత్ ఆర్ ద బిలీఫ్, బట్ ఇట్ ఈజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఎవిడెన్స్. అంటే ఏదో ఒక నమ్మకం కోసమో లేకపోతే
ఒక ఫెయిత్, ఒక బిలీఫ్ మీదనో వాళ్ళు ఇవ్వలేదు, ఒక ఎవిడెన్స్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఈ వర్డిక్ట్ని ఇవ్వడం జరిగింది అనేది తెలుస్తోంది. మరి ఏంటి ఆ ఎవిడెన్స్ అంటే దానికి వాళ్ళు కన్సిడర్ చేసిన ఇవి ఏంటి అని అంటే సుప్రీంకోర్టు వేటిని రెఫర్ చేయడం జరిగింది. ఇది హిందూస్కి చెందిన ల్యాండే అని చెప్పి తేల్చి చెప్పడానికి వేటిని రెఫర్ చేశారు అని అంటే సుప్రీంకోర్టు రెఫర్ టు వాల్మీకి రామాయణంలో ఉన్న 4 శ్లోకాస్ని, తర్వాత స్కాంద పురాణం ప్లేడ్ ఎ వెరీ కీ రోల్ ఇన్ డిసైడింగ్ అనమాట. ఏంటి ఇది రామజన్మభూమే అని చెప్పడంలో స్కాంద పురాణం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. స్కాంద పురాణంలోని 10th చాప్టర్లో అయోధ్య మహాత్మ్య అనే ఒక పర్టికులర్ దాంట్లో ఉన్నటువంటి 87 శ్లోకాస్ని సుప్రీంకోర్టు రెఫర్ చేయడం జరిగిందనమాట. ఆ 87 శ్లోకాస్లో చాలా క్లియర్గా అయోధ్య అంటే దాని ఆ ప్లేసెస్, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ల్యాండ్, దాని డిస్క్రిప్షన్, అక్కడ ఏమేమి ఉంటాయి, ఎగ్జాక్ట్గా శ్రీరామ జన్మభూమి అంటే ఏమేమి వస్తుంది, ఇదంతా కూడా మనకి స్కాంద పురాణంలో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏమని ఉంటుంది అని అంటే స్కాంద పురాణంలోని అయోధ్య మహాత్మ్యాలో ఒక బావిలో విఘ్నేశ్వరుడు విగ్రహం దొరుకుతుందన్నమాట. సో దానికి ఈస్ట్గా, తర్వాత వశిష్ఠ అనే ఒక విగ్రహానికి నార్త్గా, లౌమస మహర్షి దానికి వెస్ట్గా ఉన్న ఆ పర్టికులర్ ప్లేసే ఎగ్జాక్ట్గా శ్రీరామ జన్మభూమి అని చెప్పి స్కాంద పురాణంలో మెన్షన్ చేయడం జరిగింది. సో మరి దీనికి ఎవిడెన్స్ ఏంటి అని అంటే ఆ విగ్రహాలు ఉన్న ప్లేసెస్లో మనకి ఒక బ్రిటిషర్ ఎడ్వర్డ్ అనే అతను స్టోన్ స్లాబ్స్ని పెట్టడం జరిగింది. అండ్ దట్ స్టోన్ స్లాబ్స్ వర్ దేర్ ఈవెన్ టిల్ 2002. అప్పటి వరకు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఆ ప్లేసెస్ అన్నీ. సో మనం ఎగ్జాక్ట్గా చూసినట్టయితే ఈ పర్టికులర్ ఇప్పుడు మనకి కన్స్ట్రక్ట్ చేసిన రామ మందిరం ఉన్న ప్లేసే శ్రీరామ జన్మభూమిగా స్కాంద పురాణం ప్రకారం తెలుస్తోంది. ఓన్లీ స్కాంద పురాణము లేకపోతే వాల్మీకి రామాయణం మాత్రమే కాదు, మరి మిగతావి ఇంకా ఏమున్నాయి అని అంటే మనకి ఐన్-ఐ అక్బరీ అని ఉంది కదా, ఐన్-ఐ అక్బరీ అని చెప్పి అబుల్ ఫజల్ రాయడం జరిగింది. ఐన్-ఐ అక్బరీని అబుల్ ఫజల్ రాయడం జరిగిందనమాట. ఈ ఐన్-ఐ అక్బరీలో కూడా అయోధ్యకి సంబంధించిన మెన్షన్ ఉంది. అంతేకాకుండా గురునానక్ అయోధ్యని విజిట్ చేసినప్పుడు ఆయన చేసిన డిస్క్రిప్షన్ అంటే ద క్రానికల్ రిటన్ బై గురునానక్ ఆన్ హిస్ విజిట్ టు అయోధ్య, దాంట్లో కూడా క్లియర్గా అయోధ్య అంటే ఏంటి, రామజన్మభూమి, దాని డిస్క్రిప్షన్ ఇట్ మ్యాచెస్ టు ప్రజెంట్ డే అయోధ్య, అంటే ఏ పర్టికులర్ ప్లేస్ ఏదైతే చెప్తున్నారో రామజన్మభూమి అని దాంతో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా చాలా బ్రిటిష్ గెజిట్స్ కూడా శ్రీరామ జన్మభూమి అంటే అయోధ్య ఆ ప్లేస్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో వీటినన్నిటినీ రెఫరెన్స్గా తీసుకున్న సుప్రీంకోర్టు ఇట్ డిక్లేర్డ్ దట్ ద డిస్ప్యూటెడ్ ఏరియా ఆఫ్ దట్ పర్టికులర్ 2.77 acres బిలాంగ్డ్ టు శ్రీరామ జన్మభూమి, అది హిందూస్కి సంబంధించిన ల్యాండే అని చెప్పి డిక్లేర్ చేస్తూ అది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కి ఒప్పచెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు కంపెన్సేషన్ కింద ముస్లిమ్స్ కోసం అని చెప్పి నియర్ బై ఉన్న ప్లేస్లో 5 acres ఆఫ్ ల్యాండ్ని ఇవ్వాలి అని చెప్పి వర్డిక్ట్ని ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏదో ఒక ఫెయిత్కి సంబంధించి లేకపోతే ఒక బిలీఫ్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్ కాదు ఇది. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ బేస్డ్ ఆన్ ద ఎవిడెన్స్. ఆ ఎవిడెన్సే స్కాంద పురాణం అనేది ఇక్కడ చాలా కీ రోల్ ప్లే చేసిందనమాట. సో అది ఇంక ఇప్పుడు మనము ఒకసారి రామ్లల్లా మందిర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఈరోజు ప్రతిష్ఠించిన శ్రీ రామ్లల్లా విగ్రహం 51 inches టాల్ ఉన్న ఐడల్ అనమాట. ఇది 5-year-old చైల్డ్గా, ఎందుకంటే అయోధ్యలో శ్రీరాముడు పుట్టాడు కాబట్టి అక్కడ 5 ఏళ్ల పిల్లవాడు ఎలా ఉంటాడో అలా 5 ఏళ్ల అబ్బాయి విగ్రహంగా ప్రతిష్ఠించడం జరిగిందనమాట. అండ్ దీని స్కల్ప్టర్ వచ్చేసి అరుణ్ యోగిరాజ్ అనే ఆయన కర్ణాటకకి చెందిన, యాక్చువల్గా ముగ్గురితోటి చేయించడం జరిగింది. వాటిల్లో అరుణ్ యోగిరాజ్ ఆఫ్ కర్ణాటక, ఈయన డిజైన్ చేసిన ఈ రామ్లల్లా విగ్రహమే ఫైనలైజ్ అయ్యింది. అండ్ టెంపుల్ విషయానికి వస్తే నగరా స్టైల్లో ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. బికాస్ నార్త్ ఇండియాలో ఉన్న టెంపుల్ స్టైల్స్ అన్నీ కూడా నగరా స్టైల్లో ఉంటాయన్నమాట. నగరా స్టైల్లో 3-storied బిల్డింగ్గా ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్ట్ వచ్చేసి చంద్రకాంత్ సోంపుర గారు. ఈయన వీళ్ళ 4 fathers నుంచి కూడా వీళ్ళు చాలా పెద్ద పెద్ద టెంపుల్స్కి ఆర్కిటెక్ట్స్గా ఉన్నారనమాట. వీళ్ళ తాతగారు సోమనాథ్ టెంపుల్ ఉంది కదా, దానికి కూడా ఆయన ఆర్కిటెక్ట్గా చేశారు. అండ్ చంద్రకాంత్ సోంపుర గారు ఇప్పుడు
అయోధ్య రామ్ మందిర్కి ఆర్కిటెక్ట్గా ఉన్నారు అలాంగ్ విత్ హిస్ సన్స్. అండ్ నెక్స్ట్ ఎల్ఎన్టీ కంపెనీ దీన్ని కన్స్ట్రక్షన్ని తీసుకోవడం జరిగింది. టోటల్ 70 ఏకర్స్లో కట్టారు. 70% ఆఫ్ ద ఏరియా వచ్చేసి గ్రీనరీ ఉంటుందన్నమాట. అండ్ ఎగ్జాక్ట్గా టెంపుల్ ఏరియా ఎంత అంటే 2.77 ఏకర్స్. ఇందాక మనం చెప్తున్న డిస్ప్యూటెడ్ ఏరియా ఎగ్జాక్ట్గా రామజన్మభూమిలోనే ఈ గుడిని కట్టడం జరిగింది 2.77 ఏకర్స్లో. అండ్ డిజైన్ అడ్వైజర్స్ కింద ఐఐటి చెన్నై, బాంబే, గౌహతి వీళ్ళందరూ అడ్వైజరీస్ కింద ఉన్నారనమాట. బికాస్ ఇది కొంచెం ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియా కాబట్టి అట్లాంటిది ఏది రాకుండా వచ్చినా కూడా ఇది స్ట్రాంగ్గా ఉండేలాగా వీళ్ళు వాళ్ళ టెక్నాలజికల్ అడ్వైస్ని దాన్ని ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇది ఒక 3 స్టోరీడ్ బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ విత్ 392 పిల్లర్స్ అండ్ 44 డోర్స్. అండ్ ఆ డోర్స్ టేక్వుడ్ తోటి గోల్డ్ ప్లేటెడ్ డోర్స్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఎస్టిమేటెడ్ ఏజ్ ఎంత అంటే ఈ టెంపుల్ది 2500 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేలాగా ఈ గుడిని నిర్మించడం జరిగింది. అండ్ ఇక్కడ రామ్లల్లా విగ్రహానికి యూజ్ చేసిన స్టోన్ ఏదైతే ఉందో ఇది 60 మిలియన్ ఇయర్ ఓల్డ్ స్టోన్ అనమాట. మనకి నేపాల్లోని గండకీ నది అని అంటే అది చాలా ఫేమస్, మనకి శాలిగ్రామ శిలలకు చాలా ఫేమస్. సో ఈ శాలిగ్రామ శిలని నేపాల్లోని గండకీ నది నుంచి తెప్పించడం జరిగింది, విచ్ ఈ 60 మిలియన్ ఇయర్ ఓల్డ్ స్టోన్ అనమాట. దాన్ని కార్వ్ చేసి రామ్లల్లాగా మార్చారు మన కర్ణాటకకు చెందిన వ్యక్తి అరుణ్ యోగిరాజ్ గారు. అండ్ ఇక్కడ ఈరోజు ఒక గంటను కూడా పెట్టడం జరిగింది. అష్టధాతువులతో చేసిన ఈ గంట 2100 కేజీల గంట అనమాట ఇది. సో ఈ గంటను పెట్టారు. అండ్ దాంతోపాటు ఈ గుడిలో 5 మండపాలు ఉంటాయి. నృత్య మండప, రంగ మండప, సభా మండప, ప్రార్థనా మండప అండ్ కీర్తన మండప అని చెప్పి 5 మండపాలను పెట్టడం జరిగిందనమాట. దాంతోపాటు ఈ టెంపుల్ని మనం ఏమంటామంటే పంచాయతన్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారు అని అంటాం. పంచాయతన్ స్టైల్ అంటే మధ్యలో మెయిన్ డైటీ ఉంటారు అండ్ చుట్టూరా 4 పెరిఫరీ టెంపుల్స్ అంటారు. అంటే ఈయన రిలేటెడ్ 4 దేవతలన్నీ పెట్టడం జరుగుతుందన్నమాట. దీన్ని పంచాయతన్ స్టైల్ అని చెప్పి అంటారు. ఆ 4 పెరిఫరీ టెంపుల్స్ ఏమున్నాయి అని అంటే సూర్యదేవుడికి డెడికేటెడ్ టు సూర్యదేవ ఒక టెంపుల్, మాతా భగవతి ఒక టెంపుల్ అండ్ లార్డ్ శివ ఒకటి, లార్డ్ గణేష ఒకటి. దాంతోపాటు వీళ్ళు 4 కాక అన్నపూర్ణాదేవి టెంపుల్ ఉంది టు ద నార్త్ అండ్ లార్డ్ హనుమాన్ టు ద సౌత్. సో ఈ పెరిఫరీ టెంపుల్స్ని కూడా రామ మందిరంతో పాటు కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. ఒకసారి ఇక్కడ మనం చూడొచ్చు రామ్లల్లా విగ్రహాన్ని. మనం చూసినట్టయితే ఇక్కడ టాప్ మోస్ట్లో సూర్యదేవుడు ఉన్నాడు. అండ్ ఈ చుట్టూరా ఇక్కడ ఉన్నది మొత్తం ఇక్కడ దశావతారాలను చెక్కడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ బాటంలో ఇటువైపు ఏమో లార్డ్ హనుమాన్ ఆంజనేయ స్వామి అండ్ ఇటువైపు వచ్చేసి గరుడ. సో మొత్తం 51 ఇంచెస్ టాల్ రామ్లల్లా విగ్రహం అనమాట. 5 ఇయర్ ఓల్డ్ చైల్డ్గా ఇక్కడ మనం చూడొచ్చు. సో ఈ రామ్లల్లా విగ్రహాన్ని మన కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ గారు డిజైన్ చేయడం జరిగిందనమాట. అసలు యాక్చువల్గా ఇప్పుడు ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అవుతుంది ఈ ఈవెంట్ అని అంటే వీ కెన్ కాల్ ఇట్ అస్ అ కల్చరల్ రినైసెన్స్ మూమెంట్. ఎందుకంటే ఇది ఓన్లీ ఒక హిందూస్దనే కాకుండా వీ కెన్ సీ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ద అదర్ రిలీజియన్స్ ఆల్సో టు దిస్ ఈవెంట్. ముస్లిమ్స్ కానీ అందరూ చాలా ఈక్వల్గా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఒక మంచి కల్చరల్ ఇంటిగ్రేషన్ని మనం ఈరోజు చూడొచ్చు ఈ అయోధ్యలో కానీ ఆల్ ఓవర్ ద కంట్రీ. వీ కెన్ సీ దట్. అండ్ మన కల్చరల్ డైవర్సిటీని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. దాంతోపాటు ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా కంట్రీస్లో కూడా ఈ రోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫ్రాన్స్లో చూసినట్టయితే ఐఫిల్ టవర్ దగ్గర కూడా ఈరోజు లైవ్ టెలికాస్ట్ అవుతోంది అని, తర్వాత యూకేలో యూఎస్లో ఉన్న టెంపుల్స్లో అంతా ఇది స్క్రీనింగ్ చేస్తున్నారు అని, ట్రినిడాడ్ అండ్ టొబాగోలో, తర్వాత మనకి మారిషస్లో హాలిడే డిక్లేర్ చేశారని చెప్పి. సో ఇది రాముడు అంటే ఓన్లీ నాట్ ఫర్ ఇండియా, రామో విగ్రహవాన్ ధర్మ అని అంటారు. అంటే రాముడు అంటే ధర్మానికి మారుపేరుగా రాముడిని చెప్తారనమాట. సో ఆ రాముడు అనే ఈ ధర్మపరమైన పరిపాలన అనేది నాట్ జస్ట్ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉండాలి అండ్ గుడ్ గవర్నెన్స్ అనేది రావాలి అని చెప్పి కోరుకుంటూ మిగతా కంట్రీస్ అన్నీ కూడా ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడము అనేది ఇండియా యొక్క సాఫ్ట్ పవర్కి ఇది గుర్తుగా మనం చెప్పచ్చు. సో ఇట్లాగే మొత్తం ప్రపంచమంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలి.
అండ్ శ్రీరామరాజ్యం లాగా, అంటే రామరాజ్యము అని అంటే ధర్మపరమైన రాజ్యం అనమాట, అట్లాంటి రూలింగే, గుడ్ గవర్నెన్స్ ఉండాలి అని చెప్పి కోరుకుంటూ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బాయ్.